హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. పూర్వం గోదావరి తీరంలోని ఓ గ్రామంలో అచ్చమ్మ అనే ఒక పేదరాలు నివసిస్తూ ఉండేది. ఆమె రోజు చాలా కష్టపడేది. పొలాల దగ్గరకు వెళ్ళి కాయకూరలు కొని సంతలో అమ్మేది. కొద్దిగా మిగిలిన లాభాన్నే పొదుపు చేసుకునేది. తనకు బిడ్డలు లేరు కనుక ఇప్పుడే కాస్త సంపాదించుకుంటే వృద్ధాప్యంలో అక్కరకొస్తుంది అనుకొని రోజు శ్రమించేది. కొద్దిగా జ్వరం వచ్చినా జలుబు చేసినా కూడా విశ్రాంతి తీసుకునేది కాదు. అలాగే పొలాల దగ్గరకు వెళ్ళి గంప నిండా కూరగాయలు ఆకుకూరలు తెచ్చి సంతలో అమ్ముకునేది. ఒకరోజు ఆవిడ సంతలో ఒక కోడి పెట్టను కొనుక్కుంది. అది 3 నాళ్ళ వయసు పిల్ల. చూడటానికి ముచ్చటగా ఉంది. దానికి 2 పూటలా శ్రద్ధగా ధాన్యం పెట్టేది. అది ఓ శుభముహూర్తాన గుడ్డు పెట్టింది. ఆ గుడ్డును చూసి అచ్చమ్మ ఆశ్చర్యపోయింది. ఆ గుడ్డు తలతలా మెరిసిపోతున్న వెండి గుడ్డు. ఆమె వెంటనే నగల దుకాణానికి ఆ గుడ్డు తీసుకుని వెళ్ళి ఆ నగల వర్తకుడి దగ్గర అమ్మింది. ఆమెకు బోలెడన్ని డబ్బులు వచ్చాయి. ఆ కోడి వెండిగుడ్డు పెట్టినప్పటి నుంచి అచ్చమ్మకు ఆశ పెరిగింది. అది మరిన్ని వెండిగుడ్లు పెడితే తనకు పంట పండుతుంది అనుకొని ఆమె ఆ కోడికి రోజుకు 4-5 పూటలా తిండి పెట్టేది. ఆ కోడి తినకపోతే పట్టుకొని నోరు తెరిచి బలవంతంగా కుక్కేది. ఇలా రోజు ఆమె కోడికి తిండి ఎక్కువగా పెట్టడంతో దానికి అజీర్తి చేసింది. అయినా అచ్చమ్మ అతిగా తిండి పెట్టడం మానుకోలేదు. ఫలితంగా ఆ కోడికి జబ్బు చేసి కొన్నాళ్ళకే చనిపోయింది. చనిపోయిన కోడిని చూసి అచ్చమ్మ గుండెలు బాదుకొని ఏడ్చింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.